ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తునందు నా ప్రియ సహోదరులు సహోదరీలు మిత్రులైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు నామంలో వందనములు, మీకు శుభములు కలుగునుగాక. సోషల్ మీడియా అయిన ఈ యూట్యూబ్ వేదిక ద్వారా పర్ఫెక్ట్ జాయ్ మినిస్ట్రీస్ అను ఈ మా సేవా సంస్థ తరఫున నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈరోజు నేను దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అధ్యయనము లేక బైబిల్ పఠనము లేదా దైవ వాక్యోపదేశమును వినుటకు మిమ్మల్నందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ సహాయపడునుగాక. మనం ఈనాటి ఎపిసోడ్ ఒక్క ప్రశ్న వేసుకొని ప్రారంభిద్దాం. బైబిల్ అధ్యయనం లేక దైవ వాక్యోపదేశము ఎందుకు అవసరమై ఉన్నది? వై ఏ బైబిల్ స్టడీ ఈజ్ మస్ట్. దావీదు భక్తుడు 119వ కీర్తనలో 105వ వచనంలో ఇలాగు రాశాడు: నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ రెండు వాక్యములను బట్టి బైబిలు అధ్యయనం యొక్క ప్రాముఖ్యత, అవసరత మనము గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క విశాల దృశ్యాన్ని మనం చూడాలి. వాట్ ఈస్ ఎ పానోరామిక్ వ్యూ ఆఫ్ ద హోలీ బైబిల్? ప్రతి వ్యక్తి దేవాది దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథమును పలు విధములైన అభిప్రాయములతో కాకుండా విశాల దృష్టితో చూడవలెను, అర్థం చేసుకొనవలెను. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని వాక్యం. ఆ వాక్యాన్నే దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న కొందరికి తన ఆత్మను ఇచ్చి వారి చేత వ్రాయించి పరిశుద్ధ లేఖనములుగా మానవ జాతికి ఇచ్చాడు. దీనికి రుజువేమనగా పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ గమనించవలసిన మాట, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని స్పష్టం చేస్తున్నాడు. గనుక ఏ మానవుని కల్పిత కథలతో వ్రాయబడినది కాదు బైబిల్. తమ బుద్ధి లేని కల్పనలతో విగ్రహములను సృష్టించుకొని వాటికి అలవాటు పడిన కొందరు నిజ దేవుని కోల్పోయి దేవుని సత్యవాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నానా విధములుగా విమర్శించి పరిహసించడం పరితాపకరం. One should have a panoramic view of the Holy Bible. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును గూర్చిన విశాల దృశ్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. గనుకనే సత్యదేవుడైన యెహోవా వాక్యముతో నిండిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎవరే గాని దేనితోనూ పోల్చనక్కరలేని మరియు అత్యధికంగా ప్రచురించబడిన మహాగ్రంథముగా ఈ భూమి మీద నిలిచి ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎదుట యేసు ప్రభువును అంగీకరించని ఏ మానవుడు తన కల్పనతో వ్రాసుకున్న పుస్తకాలు నిలువలేవు, అవి విలువలేనివి. The Holy Bible, incomparably the most circulated of books, at once provokes and baffles study. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆది గ్రంథము. ఈ ప్రసిద్ధిగాంచిన ప్రాచీన పుస్తకాన్ని అవిశ్వాసులైన క్రీస్తు విరోధులు సహితము ఈ గ్రంథాన్ని అలక్ష్యము చేయుట జ్ఞానయుక్తమైనది కాదు అని అధికారికంగా అవగాహన చేసుకుంటున్నారు.
యథార్థమైన విశ్వాసులు సహితము ఈ పవిత్ర గ్రంథము యొక్క పూర్ణ సారాంశాన్ని అన్వయించుకోవడానికి వారి జీవితకాలం సరిపోదు సుమి. ఈ గ్రంథములోని ప్రతి పుస్తకం, ప్రతి అధ్యాయం మరియు ప్రతి వచనము నిత్యత్వమైన సృష్ట్యారంభము నుంచి అంతము లేని నిత్యత్వం వరకు సంబంధించిన ప్రతి విషయాన్ని నియమిత కాలానుగుణముగా భూత వర్తమాన భవిష్యత్ కాలములుగా మానవ జాతికి తమ తమ స్వంత భాషలలో తెలియజేసే ఏకైక సత్యవాక్యము బైబిల్ గ్రంథం. బైబిల్ను చదువుతున్నప్పుడు అందులోని ప్రతి సందర్భం, ప్రతి అంశము మనకు ప్రత్యక్ష దృశ్యముగా అనిపిస్తుంది. గనుక బైబిల్ను పఠించడం, అధ్యయనం చేయడం ఒక అనివార్యమైన సామాన్య జ్ఞానమును కలిగి ఉండుట కంటే మరి అధికమైన ఫలభరితమైన జ్ఞానమును సంపాదించుటకు దోహదపడుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము సంపదలకు గని, మహిమతో నిండిన ఆ పరలోకం లాంటిది. కొన్ని విషయాలు నేను మీతో ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రప్రథంగా యావత్తు బైబిలు ఒక్క గ్రంథమే. ద బైబిల్ ఈజ్ వన్ బుక్. కాలమును బట్టి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనగా విభజింపబడి 66 లేఖనాలు కలిగిన బైబిలు ఒక్క గ్రంథమే. I repeat, the Bible is one book. ఈ ఐక్యతను 7 గొప్ప ఆనవాలు ఆమోదిస్తున్నవి. మొదటి ఆనవాలు, ఆదికాండము నుండి బైబిలు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తున్నది. బైబిలులో దేవుడు ఎక్కడ మాట్లాడినా, ఏ కార్యము చేసినా తన యందు తానై ఉండి తనను బయలుపరుచుకుంటున్నాడు. రెండవ ఆనవాలు, బైబిలు రూపొందించబడిన ఒక వాస్తవ కథను కొనసాగిస్తుంది. ఆ వాస్తవ కథ ఏదనగా మానవ ఉనికి దేవునితో అనుసంధానమైనదని. మానవ ఉనికి దేవునితో అనుసంధానమైనదని చెప్పే ఒక కథ. మూడవ ఆనవాలు, గడిచిన శతాబ్దాలలో ఆయా కాలమును బట్టి జరిగిన ఊహించని పరిణామాలను భవిష్యవాణిగా చెప్పినవి నెరవేరినట్లు నిరూపించినది బైబిల్ గ్రంథం. అవి చరిత్రలో లిఖించబడ్డాయి. నాలుగవ ఆనవాలు, దాచబడిన సత్యమును బహిర్గతం చేసి కొనసాగుతున్న గ్రంథము బైబిలే. ఉన్నట్టుండి ఒకేసారి అన్నీ చెప్పేసినవి, ఒక్కసారికి మాత్రమే చెప్పి ఇక ఆపేసినవి ఇందులో ఏమీ లేవు. నథింగ్ ఈజ్ టోల్డ్ ఆల్ ఎట్ వన్స్ అండ్ వన్స్ ఫర్ ఆల్. బైబిలులో దేవుని నియమము ఏమిటనగా, మొదట కడవలి, తరువాత చేను, తరువాత మొక్కజొన్న. కాలానుసారమైన సందర్భములను బట్టి దేవుడు తన ప్రణాళికలను, మానవుల పట్ల తన ఉద్దేశ్యములను తన ప్రజలకు తెలియజేస్తూ తాను ఎన్నుకొనిన వ్యక్తులకు తన ఆత్మను ఇచ్చి వాటిని జరిపించి నెరవేర్చి భూమి మీద కలుగబోవు జరగబోవు సంగతులను తెలియజేసినదే దేవుని పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథం. ఇక ఐదవ ఆనవాలు, బైబిల్ ప్రారంభము నుండి ముగింపు వరకు విముక్తి లేక విమోచన అనే ప్రధానమైన విషయాన్నే ఒక్కాణిస్తున్నది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ద బైబిల్ టెస్టిఫైస్ టు వన్ రిడెంప్షన్. ఆరవ ఆనవాలు, ప్రారంభం నుండి ముగింపు వరకు బైబిల్ యొక్క మహోన్నతమైన ఇతివృత్తం అనగా థీమ్ యేసు క్రీస్తు మరియు ఆయన కార్యము. ఏడవ ఆనవాలు, 20 శతాబ్దాలుగా దేవుని చేత ఏర్పరచబడిన దేవుని ఆత్మతో కూడిన 44 మంది లేఖకులు బైబిల్ని వ్రాశారు. దైవ సందేశముతో కూడిన అందరి వ్రాతలలో సరి అయిన సమతాళము, సంపూర్ణ శ్రావ్యత, పరిపూర్ణ మాధుర్యతను కనుగొనగలరు. దేవుని ప్రేరణ అయిన ఈ బైబిలే ప్రతి నిష్కపటమైన మనస్సున్న వాళ్లకు ఒక తిరుగులేని రుజువు. ద్వితీయంగా, బైబిలు భూమి మీద రచించబడిన భక్తి పుస్తకాలన్నింటికీ మాతృ గ్రంథం. బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ బుక్స్. దీనికి రుజువేంటి? బైబిల్లోని 66 లేఖనములు కలిసి ఒక గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 66 లేఖనాలలో 1189 అధ్యాయాలు, 31,102 వచనాలు,
ఉన్నప్పటికీ బైబిలు ఒక్క గ్రంథమే. దేవుడు పలు రకాల వేదాలు రాయించుకోలేదు. ఈ 66 లేఖనాలు ఒక్కొక్కటి తనంతట తనలో సంపూర్ణమై దేవునిని గూర్చిన సత్యాన్ని ఒక ఇతివృత్తంతో విశ్లేషించి పాఠకులకు అందిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. గనుక మానవులకు దేవునికి సంబంధించిన ప్రతి సంగతిని గూర్చిన ఇతివృత్తం బైబిల్ అధ్యయనపు వెలుగులో మనకు బోధపడుతుంది. అనగా మరో విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక ఉదాహరణ, ఆదికాండము ఆదియందు నుండి ఏమి సంభవించినవో తెలియజేయున్నది. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువును రాజుగాను రాజులకు రారాజుగాను చూపించిన సువార్త. ఇకపోతే తృతీయంగా పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములను 5 గొప్ప సమూహములుగా పేర్కొనవచ్చు. ఈ 5 సమూహాలను సరళ పద్ధతిలో 5 కీలక పదాలుగా జ్ఞాపకం ఉంచుకునవచ్చు. ఎందుకనగా ఇవన్నీ ప్రభువైన యేసు క్రీస్తుపై కేంద్రీకృతమై ఉన్నాయి. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అందుకైన అనగా యేసు ప్రభువు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యేసు ప్రభువు మానవ రూపమును ధరించిన దైవము. ఇక ఈ కీలక పదాలు ఏమిటి అనగా, మొదట కీలక పదం సిద్ధపాటు. అనగా పాత నిబంధన గ్రంథమంతయు సిద్ధపాటును తెలియజేస్తున్నది. ది ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద ప్రిపరేషన్. రెండవది వ్యక్తీకరణ లేక బయలుపరచుట. 4 సువార్తలు. ఇందులో 4 సువార్తలు వస్తున్నాయి. మేనిఫెస్టేషన్, దట్ ఈస్ గాస్పెల్స్. మూడవ కీలక పదం ప్రచురం. ఇందులో అపొస్తలుల కార్యములను మనం చూడవచ్చు. ప్రొపగేషన్, బుక్ ఆఫ్ యాక్ట్స్. నాలుగవ కీలక పదము వివరణ, అనగా పత్రికలు అని చెప్పవచ్చు. ఎక్స్ప్లనేషన్, ది ఎపిసోడ్స్. 5వ కీలక పదం సంపూర్ణము అగుట, అనగా పూర్తి కావడం. ఇంగ్లీష్లో కన్సమ్మేషన్, ది అపోకలిప్స్. అంటే లోక వినాశనము లేక ప్రపంచం అంతమగుట అని చెప్పవచ్చు. మొదటిది సిద్ధపాటు అనగా పాత నిబంధన. రెండవది వ్యక్తీకరణ లేక బయలుపరచుట అనగా 4 సువార్తలు. మూడవది ప్రచురము అనగా అపొస్తలుల కార్యములు. 4వది వివరణ అనగా పత్రికలు. 5వది సంపూర్ణమగుట అనగా ముగింపు, ప్రపంచాంతము. ఈ విషయాన్ని మరొక విధంగా పరిగణించాలంటే, పాత నిబంధనలోని లేఖనాలన్నీ క్రీస్తుకు సిద్ధపాటుగా ఉన్నాయి. సువార్తలు ఆ క్రీస్తును లోకానికి బయలుపరుస్తున్నది. అపొస్తలుల కార్యములు ఆ క్రీస్తును గూర్చిన సువార్తను ప్రపంచానికి ప్రచురపరుస్తున్నవి. పత్రికలు ఆయన సువార్తను వివరిస్తున్నది. మరియు బైబిల్లోని ఆఖరి లేఖనమైన ప్రకటనలో దేవుని సకల ఉద్దేశ్యములు క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా ప్రపంచ అంతము కావడము సంపూర్ణమగుట చూస్తున్నాము. All the purposes of God in and through Christ are consummated. గనుకనే బైబిల్ అధ్యయనము లేక బైబిల్ పఠనము లేక దైవ వాక్యోపదేశము ప్రతి క్రైస్తవునికి మరియు ప్రతి మానవ జాతికి కూడా చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. మిత్రులారా, ప్రభునందు సహోదర సహోదరులారా, ఈనాటి ఈ ఎపిసోడ్ కేవలం బైబిల్ అధ్యయనంను గూర్చి పరిచయము మరియు ఉపోద్ఘాతములోని ఒక భాగం మాత్రమే. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీడియో ఎపిసోడ్లో
మెయిన్ బైబిల్ స్టడీని ప్రారంభిద్దాం. అందరికీ వందనములు. దయచేసి పర్ఫెక్ట్ జాయ్ మినిస్ట్రీస్ అను ఈ మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తూ ఉండండి. దీని ద్వారా కూడా ఆత్మీయ మేలులు పొందుకొనండి. ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.